హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చీజ్ గార్లిక్ బ్రెడ్. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా చాప్డ్ గార్లిక్ తీసుకోవాలి ఒక బౌల్లోకి. అలాగే 2 బటర్ స్లైసెస్ కూడా తీసుకుంటున్నాను. మనం తీసుకునే బ్రెడ్ క్వాంటిటీని బట్టి బటర్ అయితే తీసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న కొరియాండర్ అంటే కొత్తిమీర, అలాగే కొంచెం ఆరిగానో, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం యాడ్ చేసి ఈ బటర్‌ని, చిల్లీ ఫ్లేక్స్, కొరియాండర్, కొత్తిమీర, ఆరిగానో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని బ్యాటర్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌కి అయితే మనం కలిపి పెట్టుకున్న బటర్ బ్యాటర్‌ని అయితే ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. కొంచెం థిక్‌గానే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఆ బటర్‌ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. గార్లిక్ బటర్‌ని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ అయితే మనం ఎన్ని స్లైసెస్ తీసుకున్నామో అన్ని స్లైసెస్ అయితే ఇలాగే స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 స్లైసెస్ తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ 2 స్లైసెస్కి అయితే సరిపోయింది. మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఈ 2 స్లైసెస్ని అయితే పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా స్ప్రెడ్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ ప్యాన్లో పెట్టేసేయాలి. ప్యాన్లో పెట్టేసి ఇప్పుడు కొంచెం చీజ్ని గ్రేట్ చేసేసుకొని ఆ గ్రేట్ చేసిన చీజ్ని అయితే ఈ 2 బ్రెడ్ స్లైసెస్ మీద స్ప్రెడ్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం చీజ్ ఎక్కువగానే స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా చుట్టుపక్కల స్ప్రెడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే దీన్ని బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ చేసుకొని తీసేసుకున్నట్లయితే మనకి చీజ్ గార్లిక్ బ్రెడ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.